కరీంనగర్ జిల్లాలో ప్రైవేటు స్కూల్ బస్సులను అడ్డుకున్నారు గ్రామస్తులు. విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్లలో చదివించాలని జగిత్యాల మండలంలోని వెల్దూరు గ్రామస్తులు తీర్మానం చేశారు. ఊళ్ళో ఉన్న సర్కార్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండటంతో ప్రైవేటు స్కూల్ బస్సులోంచి పిల్లలను దించి గవర్నమెంట్ స్కూల్కు తీసుకెళ్లారు. పిల్లలను సర్కారు బడిలోనే చేర్చాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు టీచర్స్. కరీంనగర్ జిల్లాలో ప్రైవేటు స్కూల్ బస్సులను అడ్డుకున్నారు గ్రామస్తులు. విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్లలో చదివించాలని జగిత్యాల మండలంలోని వెల్దూరు గ్రామస్తులు తీర్మానం చేశారు. ఊళ్ళో ఉన్న సర్కారు స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండటంతో ప్రైవేటు స్కూల్ బస్సులోంచి పిల్లలను దించి గవర్నమెంట్ స్కూల్కు తీసుకెళ్లారు. పిల్లలను సర్కారు బడిలోనే చేర్చాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు టీచర్లు. మేము అడ్మిషన్ల కోసం తిరిగినప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం అనేసరికి మేము పోయిన సంవత్సరం వరకు మాకు పిల్లలు ఎవరు దొరకలేదు. ప్రతి ఇంటింటికి తిరిగి సర్వే చేసి 1 to 3rd వరకు ఒక 80 మందిని మేము అడ్మిషన్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఆ అడ్మిషన్లో అందరూ పిల్లలు పేరెంట్స్ సిగ్నేచర్ చేసేది కానీ మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. అందులో భాగంగానే మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టి ఈ గవర్నమెంట్ స్కూల్కే ఈ పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్ పిల్లలందరినీ తీసుకుపోవడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత విద్యా టీచర్లు బోధకులు ఎంతోమంది ఉన్నా కానీ ప్రభుత్వం వారిని ఎంతో ట్రైన్ చేసి పంపిన వారిని వదిలిపెట్టి ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రైవేట్ స్కూళ్లకు మరి తల్లిదండ్రులు సూచన పంపుడు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి వెల్దుర్తి గ్రామస్తులు అందరూ అనుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల బస్సులన్నీ ఆపి ఆ పిల్లలందరిని తెచ్చి గవర్నమెంట్ బస్సు మన గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నాం. ఇదే పిల్లలకు అక్కడ 10,000, 20,000, 40,000 పెట్టి ఫీజు కడుతున్నారు. దాంట్లో పట్ల మన బోధకుల వస్తువు అటు పోను రవాణా ఛార్జీ అన్నది ఒక పిల్ల వెనుక 1000 రూపాయలు కడుతున్నారు కదా. దాంట్లో పట్ల 3వ వంతు అంటే 200 చొప్పున ఇస్తే మీ ఇక్కడ సుతం ఇదే స్కూల్ లోపల అక్కడి వాలంటీర్లను తెచ్చి ఇక్కడ పెట్టి సుతం